హే ఆల్! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు టెక్ మామ్ డైరీస్. డే ఇన్ మై లైఫ్ ఎలానో పార్ట్ ఆఫ్ మై డే పోస్ట్ చేయాలనిపించింది. నా సండేలో కొంచెం ప్రొడక్టివ్‌గా నేనేం చేశానో షూట్ చేద్దాం అనుకున్నా. అదేంటంటే నథింగ్ బట్ థంబ్‌నెయిల్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా! మా బాబు స్కూల్ బుక్స్ కిట్ వచ్చేసింది. సో, నేను దానికి కవర్స్ చేసి లేబుల్ చేయాలి. వీక్ అంతా ఆఫీస్ వర్క్‌లో బిజీగా ఉండి ఏదైనా వర్క్ వీకెండ్‌కి పోస్ట్‌పోన్ చేసుకుంటే సాటర్‌డే కాకుండా సండేకి పోస్ట్‌పోన్ చేసి అది కూడా సండే సెకండ్ హాఫ్‌లో చేసేవాళ్ళు ఎంతమంది? నేనైతే ఆ కేటగిరీయే. అలానే ఇది కూడా నేను ఆఫ్టర్‌నూన్ నుంచే స్టార్ట్ చేశాను. నాతో పాటు నా లిటిల్ హెల్పర్ నేను చేస్తా అని నా దగ్గరే కూర్చున్నాడు. నేను కెమెరా పెట్టి షూట్ చేస్తున్నాను కాబట్టి వాడు కూడా ఒక ఫోన్ తెచ్చుకొని బాటిల్‌కి పెట్టుకొని షూట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. నాకైతే చాలా క్యూట్‌గా అనిపించింది. ఇక్కడ సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. బట్ దట్స్ వాట్ హి ఈస్ డూయింగ్. అక్కడ వాటర్ బాటిల్ పెట్టుకొని దానికి ఫోన్ పెట్టుకొని హి ఈస్ యాక్చువల్లీ రికార్డింగ్ హిస్ వీడియో. అది చాలా కొంచెం పార్టే రికార్డ్ అయింది. నేను అది ఇక్కడ కింద యాడ్ చేస్తాను. మీరు కూడా చూడండి. ఇంతకీ ఇక్కడ మా బాబు ఆడే బ్లాగ్స్ ఏంటంటే జెంగా బ్లాగ్స్. వాటితో మా బాబు నేను బిల్డింగ్స్ కడతా అంటాడు. ఇంతకీ నేను ఈ బుక్స్ కి కవర్స్ చేస్తుంటే ఎందుకు చేస్తున్నావు? ఎవరు చేయమన్నారు? నేను కూడా చేస్తాను. నేను కూడా కట్ చేస్తాను అని చెప్పి అన్ని కబుర్లు చెప్తూ కూర్చున్నాడు. వాడితో అన్ని మాటలే చెప్తున్నాను కానీ నా మైండ్ లో రన్ అయ్యేదైతే మా పేరెంట్స్ నా బుక్స్ కి కవర్స్ వేసేటప్పుడు మేము ఎలా స్పెండ్ చేసాము అనేది మొత్తం. మా పేరెంట్స్ కూడా ఈ పర్టికులర్ వర్క్ సండే రోజే పెట్టుకునేవాళ్ళు. దట్టు ఆఫ్టర్నూన్ పోస్ట్ లంచ్. మా ఫాదర్ కవర్స్ కట్ చేస్తూ ఉంటే మా మామ్ కవర్స్ బుక్స్ కి వేసేవాళ్ళు అనమాట. ఎంతైనా మెమరీస్ హిట్ చేసినప్పుడు ఆ ఫీల్ చాలా డిఫరెంట్ గా ఉంటది కదా. మన కోసం మన పేరెంట్స్ చేసినవన్నీ మనం మన పిల్లల కోసం చేస్తుంటే అది చాలా హ్యాపీగా ఉంటది. దట్టు మా బాబుకైతే ఇది ఫస్ట్. ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటాం కానీ ఫస్ట్ వన్ ఈజ్ ద బెస్ట్ మెమరీ. దట్టు మా బాబు నా పక్కనే కూర్చొని స్టాప్లర్ అందిస్తూ సిజర్స్ అందిస్తూ నేను కూడా చేస్తానని కబుర్లు చెప్తూ ఇంకా అక్కడి నుంచి సడన్ గా లేచి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నావు అంటే పౌడర్ లో వాటర్ వేసి నీ కోసం కేక్ చేస్తున్నా అని చెప్పాడు. సో అలా మా లిటిల్ హీరో చెప్పే మాటలు వింటూ తను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తూ బుక్స్ అన్నిటికీ కవర్స్ చేసేసా. ఆల్మోస్ట్ ఒక 10 to 12 బుక్స్ ఉన్నాయి. బట్ అన్నిటికీ కవర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఏవైతే ఆర్ట్ బుక్స్ ఉన్నాయో అవి స్ప్రింగ్ వస్తాయి. సో దానికైతే కవర్స్ చేయలేదు. మిగతావైతే ఇవి. ఇప్పుడు మ్యాండేటరీ టాస్క్ ఒకటి ఉంటది. నథింగ్ బట్ క్లీనింగ్. అవన్నీ తీయకపోతే దీస్ డేస్ గాలి చాలా ఎక్కువగా వస్తుంది. సో నేను క్విక్ గా తీసేయకపోతే అవి చాలా క్విక్ గా రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోతాయి. కవర్స్ వేస్తే సరిపోదు కదా. సో ఇంకొక చిన్న పని ఉంటుంది. నథింగ్ బట్ లేబులింగ్. టకటక అన్ని బుక్స్ కి లేబుల్స్ చేసేసా. నేమ్స్ అయితే రాయలేదు. ఇప్పుడే రాస్తే అవి ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు చెరిగిపోతాయని నేను నైట్కి రాద్దాంలే అని ఉంచేసా. ఇక్కడ నేను మీకు చూపించింది ఏంటంటే చాక్ బోర్డ్. ఇందులో 3 ఉంటాయి. ఒకటి ప్లెయిన్, ఒకటి మ్యాథ్స్ కోసం అండ్ ఇంకొకటి ఇంగ్లీష్ కోసం అనమాట. ఇది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసిన కిట్ లోనే వచ్చింది. నేనైతే ఇలాంటిది ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడ నేను చూపిస్తున్న కార్డ్ లో తులసి సీడ్స్ ఉంటాయంట. సో ఇంట్లోనే వేసుకోమని ఇచ్చేసారు. ఇది కూడా వాళ్ళ కిట్ లోనే వచ్చింది. ఇది యాక్చువల్ గా నైస్ ఐడియా కదా. సో ఇంతటితో మా బాబు బుక్స్ కి లేబులింగ్ కూడా అయిపోయింది. మీలో ఎంతమందికి మీ మెమరీస్ అన్ని రీకలెక్ట్ అయ్యాయి నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. టేక్ కేర్. బాయ్.